రైట్ బీఆర్కే భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావును 45 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై ఆయనను ప్రశ్నించింది. హరీష్ రావును ఓపెన్ కోర్టులో విచారించినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ రీడిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు కేబినెట్ అనుమతులపైన కమిషన్ ప్రశ్నించింది. ఎప్పటి వరకు నీటిపారుదల మంత్రిగా పనిచేశారని హరీష్ రావును ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. విచారణ ప్రారంభానికి ముందు వాస్తవాలు చెబుతారని దైవ సాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు. అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పిన సమాధానాలపైన కూడా హరీష్ రావును ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరికొద్ది నిమిషాల్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు హరీష్ రావు. మనం చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి అంటే పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకైతే హాజరవుతున్నారు. ఈ రోజు విచారణకి హాజరైనటువంటి మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు విచారణతో ఈ విచారణ చేసినటువంటి సభ్యుల సంఖ్య 115కు చేరింది. సో దీంట్లో పొలిటికల్ కామెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అసలు వాస్తవం ఏం జరిగింది, మేడిగడ్డ కూడినప్పటికీ ఇంకా ఎలక్షన్ సంబంధించి ఫలితాలు రాలేదు. అప్పుడు ఎలాంటి సంస్థ చెప్పింది ఏంటి, ఎస్ ఏదైతే మేము చేసుకునే దాన్ని బట్టి మేమే లోటుపాట్లను భర్తీ చేస్తాము అని చెప్పి. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఎలాంటి చెప్పినటువంటి సమాధానాలు కూడా వేరుగా ఉన్నాయి. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కూడా రావడం జరిగింది, ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కమిషన్ వేసింది తెలంగాణ సర్కార్. ఈ కమిషన్ కూడా విచారణ కొనసాగిస్తుంది. ఇదంతా ఒక రకంగా నడుస్తుంటే పొలిటికల్ కామెంట్స్ కూడా కీ రోల్ పోషిస్తున్నాయి. ఆ పొలిటికల్ కామెంట్స్ గురించి కూడా మాట్లాడదాం. మూర్తి గారు, ఇంతకుముందు మనం పొలిటికల్ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో నిజంగానే రాజకీయ కుట్రకోణం దాగి ఉందా, రాజకీయంతోనే ఇదంతా చేస్తున్నారా అనేది రెండు పార్టీలది రెండు డిఫరెంట్ వెర్షన్స్ కనిపిస్తున్నాయి. అధికార పార్టీ బీజేపీది ఒక పద్ధతి మనకు కనిపిస్తూ ఉంటే అప్పుడే అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం ఇది కక్ష సాధింపే కేవలం అనేది వినిపిస్తోంది. నేను ఇంతకు ముందు చెప్పాను కదమ్మా, ఇప్పుడు వాళ్ళని ఈ ప్రైమ్ ఆఫీసీ ఉందని చెప్పి అరెస్ట్ చేస్తే కనుక అది కొంత రాజకీయ నిర్ణయంగా ఒక రాజకీయ కక్ష సాధింపుగా మనం చూడొచ్చు. అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఒక కమిషన్ ఏర్పాటు చేసి, అంతకుముందు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసింది నరసింహారెడ్డి గారు. సరే, దానికి ఆయన కొంత మీడియాకు వచ్చి కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి నేను రానన్నారు. ఇప్పుడు దాన్ని ఘోష్ గారు, మన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్, ఆయన ఇది ఒక లీగల్ అంశము, దీని ముందుకి ఎవరైనా రావాల్సి ఉంటుంది. సో అందుకని ఇది రాజకీయ కక్ష సాధింపుగా చూడాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే రాజకీయ నిర్ణయంలో లోపం ఉందా అంటే ఈ రీడిజైన్ చేయడంలో అది తీసుకున్న దాంట్లో ఒక ఆర్థిక అంశాలు ఏమన్నా ఉన్నాయా, అందులో కమిషన్లు ఏమన్నా ముట్టాయా అనే దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంటుంది. అది రాజకీయ, ఇప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ కేసు చూసాం మనం, అది ఇంకా ఇంప్లిమెంట్ కాకుండానే ఈ 100 కోట్లు చేతులు మారాయని చెప్పేసి ఒక ఆరోపణ మీద అక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో కక్ష సాధింపులు చెప్పచ్చు మనం. ఎందుకంటే కవిత గారిని మొదట్లో ఒక సాక్షిగా తీసుకొని తర్వాత వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పక్కన ఒత్తిడి చేస్తుందని చెప్పి అరెస్ట్ చేశారు. అందుకని మనం ఇవి అంశాలు కనుక పరిశీలించినప్పుడు అటువంటి అరెస్టులు ఏవి పొలిటికల్ గా జరగలేదు కాబట్టి దీన్ని కక్ష సాధింపు చర్యగా మాత్రం ఒక విశ్లేషకుడిగా నేను అంగీకరించను. అలా జరిగింది అనేది కేవలం బీఆర్ఎస్ డిఫెన్స్ గా మాట్లాడుతూ ఉన్నది అనేది నాకు అర్థం. దానికి తగ్గట్టుగానే ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ కు ఉపయోగపడేటట్టుగా ఇదంతా కూడా కలెక్టివ్ డెసిషన్, కేబినెట్ నిర్ణయం అని చెప్పడం ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారిని, మరి కమిషన్ పిలుస్తుందో లేదో నాకు తెలీదు, వాళ్ళైనా స్వచ్ఛందంగా వచ్చి ఆనాడు ఏం జరిగిందనేది తెలియజేస్తారు. అందుకని ఇది పాలసీలో లోపమా, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కనుక ఒకవేళ పిల్లర్లో పోలేదు, అది బాగానే ఉన్నాయి అని అనుకుందాం కాసేపు. అనుకున్నప్పుడు ఇందులో రాజకీయ అంశం లేదు కదా, టెక్నికల్ అంశం లేదు కదా. అందుకని అక్కడ కూలడం అనేది, అది కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇది కూలడం అనేది మార్చి ఫిబ్రవరి ఆ మంత్ లోనే బీట్లు వారడం అనేది మనం చూసాం. కాబట్టి అప్పుడు ఆ గవర్నమెంట్ వాటిని తక్షణమే ఎందుకు రిపేర్ చేయడానికి పూనుకోలేదు. ఆనాడున్న ఎల్ఎన్టీకి ఆనాడున్న ప్రభుత్వానికి మధ్యన
అటువంటి రిపేర్స్ వస్తే కనుక ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొంటే ఒక గ్యారెంటీ అనేది ఉంటుంది కదా, అటువంటి ఆ పీరియడ్ లో దాన్ని ఎందుకు రిపేర్ చేయించలేదు, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కాబట్టి రెండోది బీజేపీ ఏటీఎం గా దీన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పి అన్నాడు ప్రధానమంత్రి, ఈనాడు ప్రధానమంత్రి గారు చెప్పారు కదా. ఈడీని ఎందుకు పంపించట్లేదు? సరే సిబిఐ అంటే ఈ రాష్ట్రానికి రాకూడదని గత ప్రభుత్వం ఒక మా అనుమతి లేనిదే రాకూడదన్న నిర్ణయం ఉంది, దాన్ని రివోక్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బీజేపీ ఒక రాజకీయమైన ఆరోపణ చేస్తుంది. ఈడీని ఎందుకు పంపించట్లేదు? ఇందులో డబ్బులు చేతులు మారాయని చెప్పి ఓ ప్రధానమైన అంశం ప్రధానమంత్రి గారే ఏటీఎం గా దీన్ని వాడుకున్నారు అని చెప్పినప్పుడు కార్పొరేషన్ పేరు మీద, అంటే ఆర్థిక మా కేబినెట్ నుంచి కాకుండా దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ నిర్ణయంగా ఒక పాలసీ జరిగింది కాబట్టి అనే ఒక టెక్నికల్ అంశం మీదనే కదా వాళ్ళు అప్పులు తెచ్చింది. 84,000 కోట్ల వరకు అప్పులు కార్పొరేషన్ ద్వారా తెచ్చారు కదా. అందుకని నేను అనేది ఏంటంటే ఈడీ ఎందుకు రావట్లేదు? ఈడీ రావాలి కదా. ఈడీకి రావడానికి రెస్ట్రిక్షన్స్ ఎక్కడ కూడా లేవు. అందుకని ఇప్పుడు హరీష్ రావు గారి మీద కానీ లేదా ముఖ్యమంత్రి గారి మీద కానీ ఈ రాజకీయంగా ఈడీ వచ్చి ఎందుకని వాళ్ళ ఇళ్లని మీద దాడి చేయటం లేదు, డబ్బు ఏటీఎం గా వాడుకున్నారు అని అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే సిబిఐని అనుమతించకపోవడాన్ని, రివోక్ చేయకపోవడాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఇందని చెప్పి ఒక పొలిటికల్ గేమ్ బీజేపీ ఆడుతుంది. కానీ బీజేపీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఈడీ ద్వారా వాళ్ళ యొక్క ఆస్తులు ఎక్కడ పెరిగినాయి, ఎక్కడ చేతులు మారినాయి, ఎక్కడ ముడుపులు ఇచ్చారు అనే దాన్ని వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు. అటువంటి ప్రాథమిక ఆరోపణలు ప్రధానమంత్రి చేశారు కాబట్టి ఈడీని పంపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు దీన్ని చూస్తే గనక ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా మాత్రం చూడడానికి వీల్లేదు. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ కమిషన్ ముందుకు వస్తున్నారు కదా ఆయన. మరి ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు డిఫెన్స్ గేమ్ ఆడుతోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నిరకాటంలో పెట్టడానికి. కాంగ్రెస్ కూడా ఈ పాలసీలో ఎక్కడ తప్పు జరిగింది అనే దాన్ని నిరూపించడానికే ఈ ఘోష్ కమిషన్. ఒకటి పిల్లర్ కూడడానికి కారణాలు ఏంటి, దాంట్లో జరిగిన టెక్నికాలిటీస్ ఏంటి అది చెప్తుంది. రెండోది ఈ రాజకీయ నిర్ణయం కరెక్టా కాదా దాన్ని డిఫెన్స్ గా నిన్న హరీష్ రావు గారు పవర్ పాయింట్ లో ఏం చెప్తున్నారు, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కానీ ఇక్కడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనుమతిని ఇవ్వకపోవడం వల్లనే మేము రీడిజైన్ చేశాము అని చెప్పి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఆయన ఇస్తూ ఉన్నారు. అందుకని ఆ పొలిటికల్ స్టేట్మెంట్ కి సంబంధించిన విషయం మీద ఘోష్ కమిషన్ ఏమని చెప్పి తన యొక్క రిపోర్ట్ లో నివేదికలో ఇస్తుంది అనే దాన్ని మనం వేచి చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇదంతా టెక్నికాలిటీస్ మీదనే జరుగుతాయి, అధికారులే ముందు బలిపస్తులు అవుతారని చెప్పేసి నాకున్న అభిప్రాయం.